Yes, good afternoon, officers. CSAT mixed bag questions, 20 different topics, 20 different questions. అన్ని యూపీఎస్సీ లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ. కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని మీడియం లెవెల్, కొన్ని హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మూడింటిని కవర్ చేయడం జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్ మీద ఆల్టర్నేట్ డేస్ సిస్టమ్. ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు క్వశ్చన్స్. దీన్ని మనం జాగ్రత్తగా చూస్తాం. ఏ క్యాన్ డూ అ వర్క్ ఇన్ 12 days. సో దీని ఏ 12 days కాబట్టి రేట్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 1/12 అవుతుంది. అంటే ఒక్క రోజులో 1/12 ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేస్తాడు. బి ఏమో 18 daysలో చేస్తాడు. అంటే ఒక్క రోజులో 1/18 వర్క్ ఫినిష్ చేస్తాడు. దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. అంటే ఒకరోజు ఏ, ఒకరోజు బి, ఒకరోజు ఏ, ఒకరోజు బి, అట్లా స్టార్టింగ్ విత్ ఏ. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్? సో ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? సో ఆల్టర్నేట్ డేస్ అంటే డే 1 వీడి చేస్తాడు, డే 2 వీడి చేస్తారు. అంటే ఇద్దరు కలిసి ఒక బ్లాక్ లాగా తయారు చేసుకుంటే 2 daysలో ఎంత వర్క్ చేస్తారు ఇద్దరు? 1/12 ప్లస్ 1/18. అంటే ఒకరోజు ఏ పని చేస్తాడు, ఒకరోజు బి పని చేస్తారు. అందుకే 2 days కలుపుకొని వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇద్దరు కలిసి ఎంత చేస్తున్నారు? 1/12 ప్లస్ 1/18. సో 2 days కలుపుకొని ఇద్దరు ఇంత వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? 2 days వర్క్ ఎంత అవుతుంది? ఇద్దరు కలిపి చేసుకుంటే ఎల్సిఎం 36. సో 5/36. అంటే 2 daysలో వాళ్ళు 5/36 వర్క్ ఫినిష్ చేస్తారు. అంటే మనం ఆలోచించాల్సిన ఏంటి? ఎన్ని రోజుల్లో వర్క్ అవుతుంది? 5/36 అన్నాడు కదా, 5/36 కాబట్టి 2 days వర్క్ 5/36. అంటే వర్క్ మొత్తం కావాలి, కంప్లీట్ వర్క్ కావాలంటే ఎంత? 36 కావాలి మనకు. అంటే 6 cycles కావాలి. సో అందుకే 6 cyclesతో మల్టిప్లై చేద్దాం. సో దిస్ బికమ్స్ 30/36 విచ్ ఇస్ 5/6. అంటే 6 cycles. 12 days వర్క్ చేస్తే 6 cycles వస్తాయి. 6 cycles చేస్తే 5/6 ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. సో అది పరిస్థితి. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది ఇప్పుడు? 5/6 ఆఫ్ ద వర్క్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ వర్క్ మొత్తం వర్క్ 1 మైనస్ 5/6 విచ్ ఇస్ 1/6. 6 cycles అయ్యేటప్పటికి లాస్ట్ బి వస్తాడు, తర్వాత ఏ వస్తాడు. ఏ అనేవాడు ఆ రిమైనింగ్ వర్క్ 1/6 వర్క్ ఫినిష్ చేయాలి. సో నెక్స్ట్ డే ఏ ఆ వర్క్ ఫినిష్ చేస్తాడు. ఎందుకంటే ఒక రోజులో ఏ 1/12 వర్క్ ఫినిష్ చేస్తాడు, రిమైనింగ్ వర్క్ 1/6. దేర్ ఫోర్ 1/6 వర్క్ రిమైనింగ్ కాబట్టి మనకి ఏ నెక్స్ట్ డే వర్క్ చేయాలి కాబట్టి సో మనకి ఎంత అవుతుంది? మొత్తం 12, 16, మొత్తం 17 days విల్ బి ద వర్క్ డన్ టు ఫినిష్ దిస్ వర్క్. అంత సింపుల్గా మనం లెస్ దాన్ 1 minute మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, రిలేటివ్ మోషన్ మీద క్వశ్చన్ ఇది. 2 trains మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నారు. ట్రైన్ 1, ట్రైన్ 2. స్పీడ్ ఆఫ్ ఒకటేమో 48 km/h, ఇంకోటేమో 72 km/h. దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 12 secondsలో కవర్ చేస్తాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్పీడ్ ఏమో km/h ఇచ్చాడు, ఇదేమో meters/second ఇచ్చాడు. సో సెకండ్స్ దాన్ని కాబట్టి మనకి ఏం చేయాలి? ఆపోజిట్ సైడ్ కాబట్టి యాడ్ చేయాలి. అంటే 48 ప్లస్ 72 విచ్ ఇస్ 120. 120 km/hని meters/secondsలో కన్వర్ట్ చేయాలి. meters/second, km/hని meters/secondలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1 km/h is equal to 5/18 meters/second. అది ఎప్పుడు మర్చిపోద్దు. సో km/hని దాంతో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇంటూ 5/18 చేయాలి. 18 దీంట్లో 15, 18 దీంట్లో మనకి ఎన్నిసార్లు పోతుంది? 18 5 19, 6. సో మనకి అప్రాక్సిమేట్గా 33 meters/second వస్తుంది. సో
ది యావరేజ్ స్పీడ్, ద రిలేటివ్ స్పీడ్, దీని ఏమంటారు? రిలేటివ్ స్పీడ్ అంటారు. రిలేటివ్ స్పీడ్ ఇస్ 33 meters per second is a relative speed between the రెండు ట్రైన్స్ మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత? 33 meters per second. వాళ్ళిద్దరు క్రాస్ చేయడం అంటే మీనింగ్ ఏంటిది? ఆ ట్రైన్ లెన్స్ మనకు తెలియదు, కానీ రిలేటివ్ స్పీడ్ తెలుసు, ఇది తెలుసు. సో వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద టూ ట్రైన్స్ అంటే ఏంటిది బేసికల్గా ఇక్కడ? సో 12 secondsలో కవర్ చేస్తున్న వాడే చెప్పాడు. సో మన దగ్గర టైం ఉంది 12 seconds, స్పీడ్ ఉంది 33.33 meters per second. So distance between them is nothing but the length of the two trains, train 1 plus train 2. So this will be approximate గా మనకి 400 meters వస్తుంది. అట్లా less than 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, పర్సంటేజ్ ఇన్వర్స్ చేంజ్. Quantity is increased by 50%. By what percent must the increased quantity be reduced so that they regain the original value? సో 50% ఇంక్రీజ్ చేసి దాని మీద ఎంత తగ్గించాలి అంటున్నాడు బేసికల్గా. అంటే సింపుల్గా ఏంటిది? ఇంక్రీజ్ ఎంత? ఇంక్రీజ్ ఏమో 50%. అంటే ఇంక్రీజ్ ఫ్యాక్టర్ ఎంత? 1.5తో మల్టిప్లై చేయాలి. కానీ బై వాట్ పర్సంటేజ్ మస్ట్ ద ఇంక్రీజ్డ్ క్వాంటిటీ బి రెడ్యూస్డ్ అంటున్నాడు. అంటే రిక్వైర్డ్ రిడక్షన్ చేయాలంటే సింపుల్ ఏం లేదు, 0.5 డివైడెడ్ బై 1.5 అంతే. సింపుల్గా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి. సో దిస్ బికమ్స్ 5/15 ఇంటూ 100 విచ్ ఇస్ 3s. సో ఆన్సర్ ఇస్ 33. 1/3% మనం రెడ్యూస్ చేస్తే మన ఒరిజినల్ వాల్యూ మనకి వచ్చేస్తుంది. సింపుల్గా ఈ ఫ్యాక్టర్ 1.5ని 0.5తో డివైడ్ చేయడం అనేది తెలుసు, చాలు. 1 minute మన చేతిలో 2.5 marks వచ్చేస్తాయి. నెక్స్ట్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 persons is 30 years. If one person age 45 leaves and another person joins, the average becomes 29. What is the age of the new person? ఇట్లాంటి క్వశ్చన్ బేసికల్గా వెరీ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 15 persons 30 years అన్నాడు కదా. సో 15 persons 30 years అన్నాడు కాబట్టి ఇఫ్ వన్ పర్సన్ ఏజ్ ఇస్ 45, సో ఏం చేస్తాం? 15 persons 30 years కాబట్టి 15 into 30 చేస్తాం. దట్ ఈస్ ద టోటల్ సమ్. 450 ఇస్ ద సమ్. దీంట్లోంచి ఒక 45 ఎగిరిపోయింది. అంటే ఇప్పుడు సమ్ ఎంత? 405. ఇప్పుడు ఈ 405కి ఒక కొత్త పర్సన్ యాడ్ అయ్యాడు, కానీ నంబర్ చేంజ్ కాలేదు. నంబర్ 15 persons ఉన్నారు. సో 405 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 15 people షుడ్ గివ్ మీ 29. సో 15 29 ఎట్లా మల్టిప్లై చేస్తారు? 15 30s 450. 450లోంచి ఒక 15 తక్కువ చేయండి, 29 కాబట్టి 450 minus 15. సో దిస్ బికమ్స్ 405 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 430. 450 minus 15. 450 minus 15 is 435. సో ఎక్స్ ఇస్ 435 minus 405. అంటే వాడి ఏజ్ 30 ఏళ్ళు కావాలి. సో కొత్తగా యాడ్ అయిన పర్సన్ వాల్యూ ఎంత? 30 years. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి కథ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రేషియో అండ్ ప్రపోర్షన్ మీద కొంచెం టిపికల్ క్వశ్చన్. రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ A is to B is 4:5. సో A is to B 4:5 వాళ్ళు ఇచ్చారు. If A's income is increased by 20% and B's income is increased by 10%, what is the new ratio? Basic level question. దాంట్లో కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 20% ఇంక్రీజ్ చేశాడు, ఇది 10% ఇంక్రీజ్ చేశాడు. అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇక్కడ 1.2తో మల్టిప్లై చేయాలి, ఇక్కడేమో 1.1తో మల్టిప్లై చేయాలి. అంటే 4 into 1.2 is to 5 into 1.1. 4 into 1.2 is 4.8 is to 5.5. Therefore, the ratio will be 48:55. డైరెక్ట్గా మన చేతిలో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ పెట్టుకుంటే ఆన్సర్ లెస్ దాన్ 2 minutes మన చేతిలోకి వచ్చేస్తుంది. ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని బాగా వాడడం అనేది నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 11 power 101 plus 13 power 101 is divided by 12?
12తో డివిజన్ చేయాలి. సో అవన్నీ క్యాలిక్యులేషన్ వర్కౌట్ కాదు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, యూజ్ ద మోడ్ టెక్నిక్ చెప్పినట్టు, మాడ్యులస్ టెక్నిక్. అంటే ఈ మోడ్ టెక్నిక్ ఏమవుతుందంటే మనం డివిజన్ 12తో డివైడ్ చేయాలి కాబట్టి బేసికల్గా ఏమవుతుంది, 11 ఈజ్ నథింగ్ బట్ -1 మాడ్యులస్ 12. సో 11ని 12తో డివైడ్ చేస్తే -1 రిమైండర్ వస్తుంది. అట్లనే 13 తీసుకుంటే +1 మాడ్యులస్ 12. ఈ రెండు కండిషన్స్ మనకు తెలిస్తే ఈ పార్ట్స్ వెరీ ఇంపార్టెంట్, -1 +1. ఇది మనం గుర్తు చేసుకుంటే <1 minute మన చేతిలోకి వచ్చేస్తుంది. సో 11ని దీంతో డివైడ్ చేస్తున్నాను కాబట్టి -1. సో -1 హోల్ పవర్ 101 +1 1 హోల్ పవర్ 101. సో -1 +1 వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత రావాలి, 0. ఎందుకంటే పవర్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి. -1 మైనస్ని ఆడ్ నంబర్, సో దిస్ విల్ బి ఆడ్ విచ్ ఇస్ -1. 1 దేంతో డివైడ్ చేసినా +1 వస్తుంది, 1 - 1 0 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. చూసారా, కాన్సెప్ట్ తెలిస్తే మనకి <1 minute మన చేతిలో 2.5 marks వచ్చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ మాడ్యులస్ ఫార్ములాని మర్చిపోతుంది. సింపుల్ వే ఫార్ములా, మాడ్యులస్ ఫంక్షన్ వాడండి, ఆన్సర్ జస్ట్ లైక్ దట్ యూ విల్ గెట్ ది ఆన్సర్. నెక్స్ట్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద క్వశ్చన్, రెగ్యులర్ క్వశ్చన్ ఇది. బేసికల్గా హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 12 and their LCM is 1800. సో ఎప్పుడైనా హెచ్సిఎఫ్ వచ్చినప్పుడు ఒకటే ఫార్ములా, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు number 1 ఇంటూ number 2. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, 12 ఇంటూ 1800 ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ వన్ నంబర్ ఇస్ 300, ఇంకో నంబర్ ఎంత అని అడుగుతున్నారు. స్ట్రైట్ క్వశ్చన్, 2 2 zeros క్యాన్సిల్, ఇది 6 times. సో number 2 ఈజ్ 70. సో ఇది ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. సో <1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి ఖతం అయిపోయింది. నెక్స్ట్, x plus y is 10. ఆల్జీబ్రా ఐడెంటిటీ బేస్డ్ క్వశ్చన్. సో x plus y is equal to 10 అన్నాడు అంటే x plus y హోల్ స్క్వేర్ ఏమవుతుంది, మీకు ఫార్ములా తెలుసు, x² + y² + 2xy చేస్తే మనకి 10 హోల్ స్క్వేర్ రావాలి, విచ్ ఇస్ 100. వాడికి కావాల్సింది xy ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ xy ఉంది కానీ x² + y² ఆల్రెడీ మనకు తెలుసు, ఇచ్చిన క్వశ్చన్లో 58 అని వాడు ఇచ్చాడు. 58 + 2xy is equal to 100 చేయాలి. 2xy is equal to 100 minus 58 చేస్తే మనకి 42 వస్తుంది. xy is equal to 42 divided by 2 which is 21. వాడు కావాల్సింది xy వాల్యూ which is 21. సో <1 minute లో మన చేతిలో ఆల్జీబ్రా బేస్డ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x² is equal to 0 differ by 2, the value of the k is dash. రూట్స్ డిఫరెన్స్ అడుగుతున్నాడు వాడు. రూట్స్ డిఫరెన్స్ బేసికల్గా రూట్స్ మనకు తెలిసిందే ఆల్రెడీ, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీనికి ఒకటే ఫార్ములా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా వాడచ్చు, లేకపోతే స్టాండర్డ్ టెక్నిక్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. సో మనకు తెలిసింది ఏంటిది బేసికల్గా, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, డిఫరెన్స్ బిట్వీన్ రూట్స్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ b² - 4ac/a. ఇది వేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి ఏముంది, x² - 6x + k = 0. సో దీంట్లో a వాల్యూ ఇస్ 1, b వాల్యూ ఇస్ -6, c వాల్యూ ఇస్ k. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ డిఫరెన్స్ మాడ్యులస్ 2 అన్నాడు కాబట్టి 2 is equal to √b². b² అంటే -6 whole square, -4 into a is 1, c ఏమో k, divided by a value is 1, so it doesn't matter. So 2 squaring on both sides 4, this will become 36 minus 4k, అంటే 4k is equal to 32, k is equal to 8. సో అట్లా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో డిఫరెన్స్ బిట్వీన్ ఈ ఫార్ములా వాడుకోవాలన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఇస్ √b² - 4ac/a, మాడ్యులస్ మాట. ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు, ఖతంగా డైరెక్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబబిలిటీ కాంప్లిమెంట్ మెథడ్. బాక్స్ కంటైన్స్ 6 రెడ్, 4 blue balls.
2 balls are drawn at random without replacement. Without replacement అంటే మీనింగ్ ఏంటిది? బాల్ తీయడం పని అవ్వగానే పక్కన పడేస్తారు. సో కంటెంట్ ఇన్ ద బ్యాగ్ విల్ కీప్ రెడ్యూసింగ్. బ్యాగ్లో ఉన్నవన్నీ బాగా తగ్గిపోతాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎట్లా చేస్తాం? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 1 బాల్ ఇస్ రెడ్? అట్లీస్ట్ అంటే 2 కేసులు వస్తే ఒకటే బాల్, ఆ 2 బాల్స్లో ఒక రెడ్ బాల్ రావచ్చు, లేదా 2 రెడ్ బాల్స్ రావచ్చు. సో అట్లీస్ట్ అంటే మీనింగ్ ఏంటిది? అట్లీస్ట్ అంటే మినిమం 1 రెడ్ బాల్. 2 బాల్స్ డ్రా చేస్తున్నారు కాబట్టి మన కాంబినేషన్ ఆర్ బి రావచ్చు, లేదా 2 రెడ్ బాల్స్ రావచ్చు. సో 2 కండిషన్స్ మనం తీసుకోవచ్చు. అంటే రెడ్ బాల్ ఉండడం అనేది కంపల్సరీ. సో దీన్ని బట్టి ఏం చేస్తాము? ప్రతి దాంట్లో ఒక రెడ్ బాల్ గ్యారంటీ ఉంది కాబట్టి 2 బ్లూ బాల్స్ అనే సిచ్యువేషన్ మనకు వద్దు. దేర్ఫోర్ 1 మైనస్ బోత్ బ్లూ బాల్స్ చేస్తే అయిపోతుంది క్వశ్చన్ డైరెక్ట్గా. ఈ రెండింటిని ఇండివిజువల్గా కనుక్కోవడం కంటే 1 మైనస్ బోత్ బ్లూ బాల్స్ చేస్తే 2 నిమిషాలు మనకు వచ్చేస్తుంది. సో 2 బ్లూ బాల్స్ రావాలంటే మనం 2 తీసుకుంటున్నాం, మొత్తం 10. 2 balls are drawn at random కాబట్టి మనకు అసలు టోటల్ పాసిబిలిటీస్ ఏమవుతుంది బేసికల్గా? సో 2 బ్లూ బాల్స్ అంటే 2 బాల్స్ 4 out of 10, 3 out of 9. ఈ 2 చేయడమే. సో దీంట్లో 3 times. సో దిస్ విల్ బికమ్ 4/30. 4/30 అంటే 2/15. దిస్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ obtaining 2 blue balls. మనకు కావాల్సింది 1 minus this one. సో 1 minus 2/15 which is 13/15. సో ఇట్లా మనం లెస్ దాన్ 13/15. కానీ ఆప్షన్స్లో చూడండి అన్నీ ఇట్లా ఇచ్చాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే లైట్గా ఒక అప్రాక్సిమేషన్ చేయాలి. దిస్ ఈస్ అప్రాక్సిమేట్లీ 0.87. సో దీంట్లో 0.87, ఇది 0.6, ఇదేమో 50 అంటే 0.8 వస్తుంది, 79 అంటే 0.7 వస్తుంది, 8/9 అంటే ఖచ్చితంగా 0.87 దగ్గర ఉంది. సో 8/9 విల్ బి ది ఆన్సర్. సో లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మెన్సురేషన్ సిలిండర్ బేస్డ్ క్వశ్చన్. ఇది మెన్సురేషన్లో గ్యారంటీగా మీకు ఫిలిమ్స్లో కంపల్సరీ అడుగుతారు. సో అందుకే ఇచ్చాను. రేడియస్ ఆఫ్ అ సిలిండర్ ఇస్ ఇంక్రీస్డ్ బై 10% అండ్ ఇట్స్ హైట్ ఇస్ డిక్రీస్డ్ బై 10%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్? సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఇస్ πr²h. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? పై అనేది కాన్స్టెంట్ కాబట్టి స్క్వేర్ ఆఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద రేడియస్ మీద ఓవరాల్గా డిపెండెంట్. సో రేడియస్ స్క్వేర్ హైట్. సో ఇది ఉంది కాబట్టి ఒరిజినల్గా 1 అనుకుందాం 2. సో 1² × 1 ఇది ఓల్డ్. న్యూ ఏమవుతుంది? × 1 ఇంక్రీస్డ్ బై 10% అంటే 1.1 హోల్ స్క్వేర్. డిక్రీజ్ అన్నాడు కాబట్టి 0.9తో మల్టిప్లై చేయాలి. ఇది న్యూ. సో 1.1 హోల్ స్క్వేర్ ఇస్ 1.21 × 9, 9, 18, 10. 10.89 by 10 which is 1.089. సో ఓల్డ్దేమో 1, ఇదేమో 0.89. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్. సో డిక్రీజ్ ఎలిమెంట్స్ అని తీసేయండి. ఎంత ఇంక్రీజ్ అయింది? అప్రాక్సిమేట్లీ 0.89 అంటే అప్రాక్సిమేట్లీ 0.9 అంటే 90%. సో ఆల్మోస్ట్ 1% ఇంక్రీజ్ అయినట్టు మనం ఆన్సర్ చెప్పచ్చు. ఆప్షన్స్లో ఉంది కాబట్టి. సో అట్లా మనం అప్రాక్సిమేట్ ఆన్సర్ కూడా చెప్పొచ్చు ఎగ్జామ్లో. అది బేసికల్గా. నెక్స్ట్ కోన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇది రేడియస్ ఆఫ్ అ కోన్ ఈజ్ డబుల్డ్ అండ్ ఇట్స్ హైట్ ఇస్ హాఫ్ ద రేషియో ఆఫ్ ద న్యూ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 πr²h. సో దీంట్లో ఏమవుతుంది? ఇది ఓల్డ్ అనుకున్నాం. న్యూ ఏమవుతుంది? సేమ్ 1/3 π. రేడియస్ ఏమో డబుల్ చేశాడు అందుకే 2r హోల్ స్క్వేర్. హైట్ ఏమో హాఫ్ చేశాడు × h/2. న్యూ వాల్యూమ్ ఇక్కడ ఏంటంటే న్యూ వాల్యూమ్ టు ఓల్డ్ వాల్యూమ్ అంటే న్యూ డివైడెడ్ బై ఓల్డ్. ఇది ఓల్డ్, ఇది న్యూ. న్యూ డివైడెడ్ బై ఓల్డ్ కాబట్టి 1/3 π 1/3 π ఎగిరిపోతుంది. r²h ఎగిరిపోతుంది. అంటే ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమన్నట్టు, ఇక్కడ 4/2 అంటే 2. కానీ వాడు అడిగింది న్యూ బై ఓల్డ్ కాబట్టి 2/1. దేర్ఫోర్ రేషియో ఇస్ 2:1. ఆప్షన్ బి.
అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ మెన్సురేషన్ స్పియర్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఇస్ ఇంక్రీస్డ్ బై 21%, ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఇంక్రీస్డ్ బై అప్రాక్సిమేట్లీ హౌ మచ్? సర్ఫేస్ ఏరియా పెంచడం అంటే బేసికల్గా ఏంటిది, రేడియస్ కూడా పెరిగింది అని అర్థం అన్నమాట. సో మామూలుగా 4πr² ఇస్ ద రేడియస్ ఇది మనం. సో ఏది వచ్చినా సరే 4r² అంటే r² సంబంధం ఉంది. సో ఏరియా 21% ఇంక్రీజ్ అయింది అంటే రేడియస్ అప్రాక్సిమేట్గా 10% ఇంక్రీజ్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్గా. ఇఫ్ ద ఏరియా ఇస్ ఇంక్రీజ్డ్ బై 21%, ద రేడియస్ ఇస్ ఇంక్రీజ్డ్ బై దిస్ వన్. సో స్పియర్ ఏమైతుంది బేసికల్గా, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 21%, ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఏంటిది 4/3πr³. సో వాల్యూమ్ కూడా 3 కాబట్టి ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3 ఒకటే మిగిలింది కాబట్టి సో 3 times ఇంక్రీజ్ అయింది అనమాట. సో ద ఇంక్రీజెస్ బై 3 times. సో దిస్ ఇంక్రీజెస్ బై 30%. అట్లా మన ఆన్సర్ లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తాం మనం చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ మెన్సురేషన్ బేస్డ్ క్వశ్చన్ బట్ రెక్టాంగిల్ బేస్డ్ క్వశ్చన్. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ రిమైన్స్ కాన్స్టెంట్. పెరిమీటర్ p గానే ఉంటుంది. ఫార్ములా ఇస్ 2 × l+b. If its length is increased by 25%, length is increased by 25% అంటే మీనింగ్ ఏంటిది, length is increased by 25%, the breadth decreases by dash, the breadth decreases by dash. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, లెంత్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 25% అంటే పెరిమీటర్ సేమ్గా ఉండాలి. ఒరిజినల్గా లెంత్ బ్రెత్ ఇట్లా అనుకుందాం, అప్పుడు పెరిమీటర్ p ఇస్ 2l+2b. ఓకే, ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ బై 25% కాబట్టి 1.25l. బ్రెత్ ఎంత డిక్రీజ్ కావాలి ఇంటూ సమ్ బ్రెత్ b ఈజ్ ఈక్వల్ టు సేమ్ పెరిమీటర్ విచ్ ఇస్, సో ఇప్పుడు కొత్తది ఏమవుతుంది, పెరిమీటర్ న్యూ ఎంత 2 × 1.25l ప్లస్ కొత్త b is equal to same as 2 × l+b. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 1.25l + b is equal to l+b వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఒరిజినల్ బ్రెత్తో కంపేర్ చేస్తే b ఎంత తగ్గాలి. సో b is equal to b - 0.25l. సో మనకు బ్రెత్ లెంత్కి 0.25 తగ్గాలి. బేసికల్గా దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనము, సో బ్రెత్ ఎంత తగ్గాలంటారు, 25 తగ్గింది కాబట్టి 20% తగ్గాలి. దట్స్ ద హోల్ గేమ్. సో ద బ్రెత్ షుడ్ డిక్రీజ్ బై 20%. వెరీ సింపుల్ క్వశ్చన్. లెస్ దాన్ 1 minute మన చేతిలోకి వచ్చేస్తుంది. లెంత్ 25% ఇంక్రీజ్ చేసి పెరిమీటర్ కాన్స్టెంట్ అంటే బ్రెత్ 20% తగ్గాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. మెన్సురేషన్ స్క్వేర్ బేస్డ్ క్వశ్చన్, ఎస్పెషల్లీ డయాగ్నల్ బేస్డ్ క్వశ్చన్. ద డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా? స్క్వేర్లో మనకి ఏముంది బేసికల్గా, డయాగ్నల్ సైడ్ s√2. ఇప్పుడు డయాగ్నల్ నార్మల్గా డయాగ్నల్ బేస్డ్గా మనకి స్క్వేర్ ఏరియా ఎట్లా వస్తుంది, బేసికల్గా మామూలుగా ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇస్ s². అంటే డయాగ్నల్ ఈజ్ s√2 కాబట్టి s ఏమవుతుంది, డయాగ్నల్ బై √2 అవుతుంది. సైడ్ ఇస్, వాడేమన్నాడు, డయాగ్నల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అని చెప్తున్నాడు. డయాగ్నల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే మీనింగ్ ఏంటిది, బేసికల్గా సింపుల్గా 25% 20% కాబట్టి 1.2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంక్రీజ్ ఇస్ 1 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ 0.44 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.44 కాబట్టి 44% ఇంక్రీజ్ అయినట్టు మనం ఆన్సర్ డైరెక్ట్గా చెప్పచ్చు. నెక్స్ట్ సిలాజిజం బేస్డ్ క్వశ్చన్స్. ఇది ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి ఇంజనీర్ ఒక గ్రాడ్యుయేట్, అంటే గ్రాడ్యుయేట్స్ లోపల ఇంజనీర్స్ ఉన్నారు. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ టీచర్స్, కొంతమంది గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఇట్లా పడచ్చు లేదా ఇట్లా పడచ్చు, ఏదో ఒకటి పడచ్చు. సో ఏది గ్యారెంటీయో మనం చెప్పలేము. సో
దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సో కన్క్లూషన్స్ ఏంటో చూద్దాం. సమ్ ఇంజనీర్స్ ఆర్ టీచర్స్. ఖచ్చితంగా కొంతమంది ఇంజనీర్లు టీచర్లు కావాలా? సో ఇంజనీర్ ఇదొక కేసు రావచ్చు కానీ డెఫినెట్ లేదు, గ్యారంటీ లేదు. అది ఇలా కూడా కావచ్చు. సమ్ ఇంజనీర్స్ ఆర్ గ్యారంటీగా టీచర్సా? ఈ సెట్లో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇంజనీర్స్ టీచర్స్ లేరు. సో టీచర్స్ ఖచ్చితంగా ఇంజనీర్స్ టీచర్లు అవ్వాలని రూల్ లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకే ఓన్లీ వన్ ఫాలోస్ అనేది ఎగిరిపోతుంది. సో ఇది ఒక్కటే స్టేట్మెంట్ వర్కౌట్ కాదు. సమ్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. సో ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ టీచర్స్ కాబట్టి ఇది ఇట్లా రావచ్చు, అయితే టీచర్స్ దీంట్లో కూడా ఉండొచ్చు. సో సమ్ టీచర్స్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమంది టీచర్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంజనీర్స్ గురించి కాదు. సో సమ్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇస్ రైట్. సో ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ బి <1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పర్మిటేషన్ రిస్ట్రిక్షన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. హౌ మెనీ 4-digit numbers can be formed using digits 1, 2, 3, 4, 5 without repetition such that the number is even? ఈవెన్ నంబర్ కావాలంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 2 అన్నా 4 అన్నా కావాలి. సో మిగతా నంబర్స్ని మనం అరేంజ్ చేస్తే కసక్మని వచ్చేస్తుంది. సో మిగతా 2 నంబర్స్ మనం ఎట్లా చేస్తారు? బేసికల్గా 4-digit నంబర్ అడిగాడు కాబట్టి 1, 2, 3, 4 లాస్ట్లో ఓన్లీ 2 or 4 ఈ రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ ముగ్గురిని ఒక ఈవెన్ నంబర్ వచ్చింది అంటే మిగతా నంబర్లు 4 ఉన్నాయి. 4 నుంచి 3 సెలెక్ట్ చేయాలి. 4p3 అరేంజ్మెంట్ సిచ్యువేషన్. అట్లాంటివి ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. అంటే 24 ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఇక్కడ 24 వేస్ ఉంటాయి. అట్లనే 4 తీసుకుంటే మళ్ళీ 24 వేస్ వస్తాయి. దేర్ఫోర్ మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఈవెన్ నంబర్స్? 48 ఈవెన్ నంబర్స్ పాసిబుల్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో అంటే మనకి ఎట్లా రావచ్చు అంటే 1, 3, 4, 2, 1, 5, 3, 2 అట్లా రావచ్చు. లేదా 1, 3, 5, 4, 1, 2, 5, 4 ఇట్లా కూడా రావచ్చు. ఇట్లాంటి లిస్ట్ ఒకటి వస్తుంది, ఇట్లాంటి లిస్ట్ వస్తుంది. ఒక లిస్ట్లో ఏమో 2 లాస్ట్ నెంబర్ ఉంటుంది, ఇంకో లిస్ట్లో ఏమో 4 లాస్ట్ నెంబర్ ఉంటుంది. ఈ లిస్ట్లో 2 లాస్ట్ నెంబర్, ఆ లిస్ట్లో 4 లాస్ట్ నెంబర్. అట్లాంటి మొత్తం 48 డిఫరెంట్ నంబర్స్ వస్తాయని మనం చెప్పొచ్చు డైరెక్ట్గా. అట్లా ఇది అయిపోతుంది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 5 numbers is 18 అని వాడే చెప్తున్నాడు. అండ్ ద యావరేజ్ ఆఫ్ 3 of them is 20 అని చెప్తున్నాడు. ది యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 2 numbers. వెరీ సింపుల్ క్వశ్చన్. సో 5 into 18 చేస్తే మొత్తం 90. దాంట్లో 3 numbers 3 into 20 60. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 2 అన్నాడు. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 30. 2 numbers ఉన్నాయి కాబట్టి 30/2 which is 50. సో <1 minute మన చేతిలోకి 2.5 marks వచ్చేస్తాయి. ఇవన్నీ ఇప్పుడు చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒరిజినల్ ప్రిలిమ్స్ పేపర్స్లోంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవి. అదే మోడల్ మీద నంబర్స్ చేంజ్ చేసి కొంచెం డిఫరెన్షియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ కాన్సెప్ట్స్ అప్లికేషన్ చేసుకుంటే హ్యాపీగా మనకి ఫుల్ స్కోర్ వస్తుంది. నెక్స్ట్, at what time between 4 and 5 will the angle between the hands be 90 degrees for the first time? ఒకటే ఫార్ములా. యాంగిల్ బిట్వీన్ నంబర్స్ ఈజ్ నథింగ్ బట్ 30h minus 5.5t or m. మనకు కావాల్సింది 4 and 5కి మధ్యన కాబట్టి మన ఆన్సర్ ఏదైనా సరే 430, 420, 4 సంథింగ్ ఉంటుంది. సో 4 సంథింగ్. ఈ డాష్లో మినిట్స్ రావాలి మనకు. సో మనకి యాంగిల్ ఎంత రావాలి? 90 degrees ఫర్ ద ఫస్ట్ టైం అంటే 90 degrees ఈక్వల్ టు 30 into 4 minus 5.5 m. ఇక్కడ m కనుక్కుంటే చాలు. సో 90 is equal to 120 minus 5.5 m అంటే -30 is equal to minus 5.5 m. m is equal to 30 divided by 5.5. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 30 divided by 5.5 కాబట్టి మనకు ఆన్సర్ ఖచ్చితంగా ఏం రావాలి? బేసికల్గా 16 minutes రావాలి మనకి. సో చూడండి,
300 by 55, which is so manaki 120, 90, 5.5. So that clearly shows 30, 90, 210. So answer is 405. So less than 5. That's the answer manaki. Next. A boat covers, boats and streams with a question. Boat covers a distance of 30 kilometers downstream in 2 hours. So downstream. Distance is 30 kilometers. Time is 2 hours. Ante speed downstream enta 30 by 2, which is 15 kilometers per hour. The downstream speed. And the same distance upstream in 3 hours. Distance same 30 kilometers, but time is 3 hours. Ante speed upstream is nothing but 30 by 3, which is 10 kilometers per hour. What is the speed of the boat in still water? Speed of the boat in still water. Speed of the boat in still water కావాలంటే ఏం చేయాలి? బేసికల్గా మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు. సో సింపుల్గా మనకి ఏమవుతుందంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2, విచ్ ఇస్ నథింగ్ బట్ 15 ప్లస్ 10 డివైడెడ్ బై 2. Boat in still water. So speed of the boat downstream is nothing but downstream low boat speed of the boat in still water plus speed of the water కూడా ఉంటుంది. అట్లానే అప్ స్ట్రీమ్ స్పీడ్ చూసుకుంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద వాటర్. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే బేసికల్గా స్పీడ్ ఆఫ్ ద వాటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ విల్ బికమ్ 15 plus 10 divided by 2, which is 25 by 2, which is approximately 12.5. 12.5 అంటే మనకు ఆన్సర్ 12 kilometers per hour. లెస్ దాన్ 1 minute మన చేతిలోకి 2.5 marks వచ్చేస్తాయి. సో ఈ కాన్సెప్ట్స్ మీదనే కొంచెం ఇటువంటి చేసి క్వశ్చన్స్ ఇస్తారు. దేర్ఫోర్ కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ వీడియో చూడండి, మోడ్యులస్ టెక్నిక్స్ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేయండి, మంచిగా CSATని క్లియర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shaman Padikonla signing out. Bye bye.